చెప్పనా మీ ఎమ్మెల్యే గారు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ కాంగ్రెస్. ఏ పార్టీలో గెలిచిండు? తెలంగాణ అంటే తెలంగాణలో గెలిచి కాంగ్రెస్ పోయిండు కదా? కాంగ్రెస్ పోయిండు. మీకేం ఇబ్బంది అనిపిస్తలేదా? చాలా ఇబ్బంది ఉన్నది ఆ, ఈ పార్టీ ఇది అని కాదు. ఫస్ట్ తెలుగుదేశం కూడా అట్లనే చేసిండు. ఏ పార్టీ రాజకీయంలో ఉంటుందో ఆ పార్టీలోకి చంపిపోతాడు మా ఎమ్మెల్యే. ఉమ్. ఎందుకోసం అట్లా జంప్ అవుతాడు? అది ఉంటుంది కదా, కూడా వేస్తారు. ఆ, క్వశ్చన్ అడుగుతారు. వస్తావా ఎక్కడి రావా నుంచి, అంటారు. ఆ, ఈసారి అయితే డౌటే కానీ ఆయన ఎట్లా పోతాడంటే ఇప్పుడు ఏది గెలిస్తే అది సపోర్ట్ చేస్తుంది కదా, ఆ పార్టీలోకి వెళ్ళిపోతే అలా అని చేస్తాడు ఆయన. ఉమ్. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావాలనుకుంటారా? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిరు అంటే ఎవరైతే పార్టీ మారిరో వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళిరు. వాళ్ళ మీద సరిగ్గా చేసిరు వాళ్ళు. అనర్హత పిటిషన్ వేయాలని చెప్పేసి తీసేయాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఆయనది గెలిచిందంటే ఏ రాజకీయం ఉంటుందో అక్కడే పోతాడు ఆయన. ఆ. ఇదని తెలుగుదేశంకి పోయిండు. ఇది కొత్త కాదు ఆయనది. అది అది ఏ గెలిచారో అక్కడనే వెళ్ళిపోతాడు ఆయన. మంచిగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ మరి? చూడడానికి ఉన్నాయి, చేయడానికి ఏం లేవు, చూపెట్టడానికి. అది ఏది దగ్గర పడుతుందో అప్పుడే అభివృద్ధి, ఆ, తర్వాత ఏం ఉండదు. తిరుగుతాడు అప్పుడప్పుడు ఏమైనా బస్తీలు అటు ఇటు ఏమైనా మందలిస్తాడా ప్రజల్ని? ఏం మందలు ఇయ్యాడు. అదే ఇక ఎలక్షన్ వచ్చేటప్పుడే మందలు, అంతే. తర్వాత మర్చిపోలే ఆయనకు. ఆయన కలిసిన ఆ, అది పోతాడు. అంతేనా? ఇంకా తర్వాత మళ్ళీ మీకు లేదు కాలు లేదు. ఇక వాళ్ళకు అవసరం ఉన్న ఆయన వాళ్ళతోటి కలుస్తాడు ఆయన. మన లాంటి ప్రజలతోటి కలవడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందా? ఆయన ఇక్కడ నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా 50 కాదు 80% ఆయనకి ఇవ్వచ్చు. కానీ తర్వాత ఇదే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? ఉంది. తర్వాత ఇది రాదు. బీఆర్ఎస్ మీ ఎమ్మెల్యే పార్టీ మారింది కదా, తీసేయాలంటారా వద్దంటారా? తీసేయాలేనా? ఇది ఇట్లా కాదు కదా. అట్లా చాలా ఏ రాజకీయం అంటే ఎందుకు, నువ్వు ఒక్కదానిలో ఉండు, గెలు, దాంట్లోనే ఉండు నువ్వు. అవును. నీకు ఏమన్నా పోస్టులు దొరకదు. మా ఆయనకు ఏం దొరకదు. ఇది మా సీఎమే కాడు, మేము మినిస్టర్ పోస్టులు దొరకదు. ఎమ్మెల్యేనే ఉంటాడు ఎప్పుడు గెలిచినా, ఇన్నిసార్లు గెలిచినా. ఇది మారుతుంటాడు కదా ఎప్పుడే. రాగానే ఎందుకు మినిస్టర్ ఇస్తారు చెప్పు? ఎవరు ఇస్తారు? నువ్వు మారినాక నీ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు మారుస్తావు? కాదు కదా అది. అదే అలా అని. ఓకే.